ఏదైతే భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు ప్రజాస్వామ్యం మొత్తము నశించిపోయింది. ఇక దీనికి దిక్కు లేదు, దారి లేదు. ఒక ఆటోక్రటిక్ రూలు, డిక్టటోరియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ నడుస్తున్నది భారతదేశంలో. ఇక దీనికి ఎవరు ఆదుకునేటోళ్ళు లేరు అనే టైంలో అన్హోనీకో హోనీ కర్దియే, హోనీకో అన్హోనీ, ఏక్ జగా జబ్ జమా హోతీనో అమర్ అక్బర్ ఆంతోనీ అని ఒక పాట ఉంటుంది. అది అంటే మూడు మతాలు, అంటే మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా విద్యార్థులు మొత్తం ఒక్కటయ్యి నీట్ పేపర్ లీక్లో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు అనేది ఏం తేడా లేదనలా. అందరు రాసినటువంటి పరీక్ష పేపర్ లీక్ అయిందని చెప్పని వచ్చిన తర్వాత 20 లక్షల పైన రాసినటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళు చూసినటువంటి మానసిక వ్యధ, దానికి వ్యతిరేకంగా ఒక వాయిస్, ఒక సుప్రీంకోర్టు బాధ్యత లేనటువంటి ఒక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేశ యువతను పట్టుకొని కాక్రోచ్లు, జిల్ల పురుగులు అనే పదం, అంటే ఎస్ మేము జిల్ల పురుగులమే అనేది ఒక సెటైరికల్ పదంతో ఒక పార్టీ అని ఎస్టాబ్లిష్ చేసి దాన్ని ఇప్పటికి కూడా వాళ్ళు ఎన్నికలకు పోతా అంటలేరు. వాళ్ళు ఎస్ ఆ మంత్రి నీట్ పేపర్ విషయంలో మనందరం ఒకటైదాం అని అంటే ఆ ఇచ్చిన కాల్ తోటి దేశంలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేటెడ్ యువతరం మొత్తం, నిరుద్యోగులు కావచ్చు, అంటే ఈ దేశాన్ని రక్షించుకోవాలని అనుకునే వాళ్ళందరూ ఒక్క దగ్గరికి వస్తే వాళ్ళ మీద మామూలుగా కాదు దేశ ద్రోహులు అన్నారు, ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అన్నారు, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు అన్నారు, కేంద్ర మంత్రులు అన్నారు, చాలామంది కొన్ని మీడియా ఛానళ్ళు వీళ్ళందరూ కలిసి వీళ్ళు దేశ ద్రోహులు, అరాచక శక్తులు, వీళ్ళు పాకిస్తాన్తో కలిసిరు, చైనాతో కలిసిండ్రు, ఫండ్స్ బయటికి వెళ్ళి వస్తున్నాయి, ఇవన్నీ మామూలు దుష్ప్రచారం జరగలే. వీటన్నిటిని తలదించే రీతిగా చాలామంది అంటారు కేంద్ర ప్రభుత్వం తలవంచుడు కాదు, మొత్తం బోర్ల బొక్కల అన్నాడు నరేంద్ర మోడీ. దేశంలో ఉన్నటువంటి విద్యార్థి ఉద్యమానికి, యువతరం చేసినటువంటి ఉద్యమానికి మొత్తం సాష్టాంగ నమస్కారాలు చేసి బొర్లిండి ఆయన మొత్తం. ఇది చూసిన తర్వాత మొన్నటిదాకా మాట్లాడిన ఎవరు వాళ్ళ గోదిలో కూర్చున్నటువంటి, వాళ్ళ ఒడిలో కూర్చున్నటువంటి గోది మీడియా ఏదైతే ఉందో వాళ్ళు కావచ్చు, మిగతా అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు మీరు నోర్లు అనుకున్నారు జనాలు, ఇప్పుడైతే ప్రధానమంత్రి వాళ్ళే బయటకు వచ్చి వీళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసిండో ఈ ఉద్యమానికి, ఇప్పుడు మీరు అందరు దయచేసి మీ నోరులు కావు, అది మూసి మోరులు అని చెప్పని నిర్ధారణ చేసి పడేసారు. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ఇప్పుడైనా కానీ జర సోయికి వచ్చి మాట్లాడేటోళ్ళందరి మీద మీరు మీ బూతులు వాళ్ళు మాట్లాడంగానే దేశద్రోహి అనుడు, వీనికి పాకిస్తాను, చైనా ఇవన్నీ మాటలు మాట్లాడు, ఇవన్నీ ఇప్పుడు ఎవరు మరి కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ చేతులుందా, చైనా చేతులుందా? సో జర సోయికి రావాలని చెప్పదలుచుకున్నా. ఈ రేపల్లె సుబ్బారావు గారు రాసింది ఒకటి గుర్తుకొస్తుంది నాకు. ఏ దేశం ఏగినా, ఎందుకాలిడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం అని చెప్పని. ఇవాళ ఈ జాతి గౌరవాన్ని నిలిపేటందుకు భారతదేశంలో ఉన్నటువంటి యువతరం మొత్తం పిడికిలి బిగించి ఢిల్లీ వీధుల మీద నినాదాలతోటి హోరెత్తించిన తర్వాత నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చే ముందు చెప్పిండు దేశం ప్రమాదంలో ఉంది, 60 సంవత్సరాల తర్వాత అమెరికా డాలర్ రేటు, భారతదేశం డాలర్ రేటు ఒకటే ఉండే స్వాతంత్రం వచ్చినప్పుడు, కానీ అది దాదాపు 60 రూపాయల దాకా అయ్యింది అని చెప్పని ఏ మీటింగ్లో పోయినా కానీ మొత్తుకునేది ఆయన. అయిపోయింది దేశం, దేశం కథనం అయిపోయింది. ఆయన ఆయన 10-12 ఏళ్ళల్లో యాడికి తీసుకుపోయినా తెలిసి 97 రూపాయలు ఉన్నది ఇలా, డాలర్ 97 రూపాయలు. అంటే 10-12 ఏళ్ళ నువ్వు చేసిన నిర్వాహకం ఏంటిది అని చెప్పేటందుకు. గడికోసారి లేవంగానే సనాతన ధర్మం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ఎప్పుడో పూర్వకాలంలో కావచ్చు, తక్షశిలాలు, విక్రమశిలలు, నలంద యూనివర్సిటీలు ప్రపంచ స్థాయిలో అవ్వల్ స్థానంలో టాప్ యూనివర్సిటీలు ఈ భూమి మీద మొత్తంలో భారతదేశ యూనివర్సిటీలకు ఆ జాగా ఉండే. సరే గత 60 ఏళ్ళు వాళ్ళు ఏం చేసిరో నువ్వు రాకముందు, నువ్వు వచ్చినాక ఏం జరిగింది భారతదేశంలో అంటే, టాప్ 100 యూనివర్సిటీలల్లో భారతదేశ యూనివర్సిటీ ఒక్కటి లేదు, 200 యూనివర్సిటీలు ఒక్కటి లేదు, 300 యూనివర్సిటీలు ఒక్కటి లేదు, 400 యూనివర్సిటీలు ఒక్కటి లేదు, 500 యూనివర్సిటీలలో కూడా భారతదేశ యూనివర్సిటీ ప్రపంచ స్థాయిలో ర్యాంకింగ్లో ఒక్కటి కూడా లేదని చెప్పి సిగ్గుతో చెప్పదలుచుకున్నా. నువ్వు గడికోసారి మాట్లాడితే చైనా మాట్లాడతావు కదా, చైనా వాళ్ళు 100 యూనివర్సిటీకి పైన ఉన్నారు. కనీసం ఏషియాలో టాప్ 1-2 చైనా ఉన్నది, మనోళ్ళు దరిదాపుల దగ్గర కూడా లేదు, టాప్ 10లో ఒక్క ఏషియాలో కూడా లేదు. ఎందుకు లేదు అంటే భారతదేశ యూనివర్సిటీలలో మీరు రిక్రూట్మెంట్ చేస్తలేరు, రీసెర్చ్లు జరుగుతలేవు, విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేసేసారు. ఒక నీట్ గురించి కాదు ఇక్కడ జరగాల్సింది, భవిష్యత్తు పోరాటాలు. ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయంగానే సరిపోదు,
తెలంగాణ విశ్వవిద్యాలయాల 80 నుంచి 84% వరకు రిక్రూట్మెంట్లు లేవు. విద్యా ప్రమాణాలు మొత్తం సర్వనాశనం చేసి వదిలిపెట్టేసిండ్రు. ఇది మాట్లాడాలి అని చెప్పానంటే నువ్వు ఒక్కనాడు పత్రికల ముందు వచ్చి మాట్లాడే ధైర్యం లేదా నీకు? ప్రధానమంత్రి ఇన్ని రోజుల తర్వాత నేను అనుకుంటా ఈ భూమి మీద మొత్తం ఏ దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కూడా మీడియా ముందుకు వచ్చి ప్రశ్నలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టని చరిత్ర ఏదని ఉన్నదంటే అది కేవలం నరేంద్ర మోడీకి దక్కుతుందని చెప్పదలుచుకున్నా. ఇక ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ప్రపంచ స్థాయిలో ఎంత దరిద్రంగా ఉన్నదంటే టెర్రరిస్ట్ స్టేట్ల కన్నా దారుణంగా ఉన్నది మనది. 151 ర్యాంకు ప్రజలకు తెలవాలి, ఇది యువతరానికి తెలవాలి. చాలామంది నిన్న మొన్న దాకా గుడ్డిగా పడిపోయినరు మోడీ 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 అని. ఆ మోడీ పకోడీలు అమ్ముకో సమోసాలు అమ్ముకో అంటే ఇప్పుడు దేశానికి విరోచనాలు పట్టినట్టు అయింది. మొత్తం యువతరం ఒక అంధకారంలో ఒకటే సైడు పాకిస్తాన్తో మనకు ప్రమాదం ఉంది, చైనాతోని మనకు ప్రమాదం ఉంది. ఇదన్నీ చెప్పుకుంటా ఓట్లు దండించుకుంటా గుడులను రక్షణ చేయాలి. భారతీయత అంటే మన హిందూ రాష్ట్రం అని చెప్పనన్నాడు. గుడులలోనే దేవుని సొమ్మే మింగిన తర్వాత ఇంకా మీ పాలనలో రక్షణ ఎక్కడ ఉంటుంది ఆయన? ఇది యువతరం అర్థం చేసుకోవాలి. ఇది మాట్లాడేందుకు పత్రికలోళ్ళు వీళ్ళంతా మాట్లాడాలంటే దీని ర్యాంక్ ఎక్కడ ఉంది? కానీ 150 ర్యాంక్ ఉన్నది. నిన్న మాట్లాడుకుంటూ ఒక పెద్ద మనిషి చెప్పిండు ఎంత ఘోరం బక్క చిక్కున్నారు అంటే నాకు తెలంగాణ ఉద్యమం అప్పుడు గుర్తుకొచ్చింది. పిన్నీసులు పెట్టుకొని చెప్పులు లేకుండా గుండీలు పోతే పిన్నీసులు పెట్టుకొని వెనుక పాయింట్లు జినిగి కాలేజీ స్టూడెంట్స్ వచ్చి రాళ్లతోటి తిరుగుబాటు చేసే మానుకోటల ఆంధ్రోళ్లకు ఆంధ్ర పాలకులకు ఒక్కసారి వాళ్ళందరికీ ఇది పడ్డది. ఇలా ఢిల్లీలో కూడా చాలామంది నిరుపేద కుటుంబాలకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు, చదువుకొని నౌకరు లేనటువంటి వాళ్ళు వచ్చక్కడ వీధుల మీద కొట్లాడుతుంటే అమానుషంగా లాఠీ దెబ్బలు ఏదైతే పెట్టినరో, నేను చెప్తున్నా ముళ్ళుగర్ర వెనకట వ్యవసాయం చేసేటప్పుడు ఎడ్లకు బర్లకు నాగలు దున్నేటప్పుడు బండ్లు నడిపేటప్పుడు ధాన్యాన్ని తీసుకుపోయేటప్పుడు దాన్ని కుచ్చేది, ముళ్ళుగర్ర పెట్టి కుచ్చేది. ఇప్పుడు అట్లా కూడా ఎవరు గుచ్చుతలేరు. అంటే అంత అమాననీయంగా పశువుల మీద చేసినటువంటి పనిని ఢిల్లీ నడి రోడ్ల మీద, పాకిస్తాన్లో చైనాలో కాదు భారతదేశంలో ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ఒక సైలెంట్ ప్రొటెస్ట్ జరుగుతుంటే పోలీసు వాళ్ళు ఆడబిడ్డలను పట్టుకొని వెనక పట్టుకొని ఇట్లా పెట్టి కూర్చుడు చూసినాం కదా. దేశం మొత్తం కన్నీళ్ళ పర్వంతం అయిపోయింది. ముళ్ళుగర్రలతో పెట్టి కూర్చుడైంది, బాష్పవాయువులు ఏంటిది, బుల్లెట్లు ఫైరింగ్లు ఏంటి, వీళ్ళే రాళ్ళు తీసుకొచ్చి పెట్టి వ్యాన్లలో రాళ్ళు తీసుకొచ్చి పెట్టి ఇది ఉద్యమకారులు తీసుకొచ్చిరని సీసీ కెమెరాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎవరు తీసుకొచ్చిరో, డ్రైవర్ ఎవరో, బండి ఎవరో అవన్నీ తీసి బయట పెట్టాలి కదా. పిల్లెట్ గన్స్ వాడినరు, రాళ్ళు తీసుకొచ్చిండ్రు, ఆడబిడ్డల బట్టలు చింపిండ్రు. ఇవన్నీ చూసినాక దేశం బగ్గుమన్నది. దేశంలో ఉన్నటువంటి మాల్ న్యూట్రిషన్, అరే పుట్టే పిల్లలకు కూడా కనీసం పుట్టే పిల్లలకు సరి అయిన పౌష్టికాహారం దొరకలేదు ఆయన. ఇడ వయసుకు తగ్గట్టుగా పొడుగు భారతదేశ పిల్లల్లో 36% లోటు ఉన్నదని చెప్పదలుచుకున్నాను నేను. ఇది తెలవాలి, జనానికి తెలవాలి. అనేమియా తోటి 57% మహిళలు ఇబ్బంది పడుతున్నారు. భారతదేశ మహిళలు పొద్దున్న లేస్తే భారతీయత గురించి మాట్లాడతారు కదా, భరతమాత ఏడుస్తున్నది. ఇవన్నీ కాక పైశాచికంగా ఇప్పుడు రాహుల్ గాంధీ ఒక కొత్త మాట మొదలుపెట్టిండి. ఎవడెవడైతే ఢిల్లీలో ఆర్డర్ చేసిండో కేంద్ర మంత్రి దీనికి జవాబు చెప్పాలి, మేము పార్లమెంట్లో మాట్లాడతాము అని చెప్పని అన్నాడు. నేను కూడా అడుగుతున్నా, నువ్వు పాలించేటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డల మీద పోలీసు వాళ్ళు చేయి చేసుకుంటున్నారు. ఇప్పుడు నిరుద్యోగ యువతరం మీద లాఠీలు దులుపుతున్నారు, నిరుద్యోగ యువతరం మీద బూతులు తిడుతున్నారు, ఎల్ కొడుకులు ఎం కొడుకులు అని. మరి పచ్చిగా నేను ఒక రాష్ట్ర మంత్రి ముంగట ఇక్కడనే రవీంద్ర భారతిలో కూర్చొని ఆయన స్టేజ్ షేర్ చేస్తే చెప్పిన, నేను యాక్షన్ తీసుకుంటా అని చెప్పిండు. బహిరంగంగా వేదిక మీద చెప్పిన, మీ ప్రభుత్వంలో నిరుద్యోగులను నిరుద్యోగులు ఫైట్ ఎందుకు చేస్తున్నారు? ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను నీ మేనిఫెస్టోలో పెట్టినావు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పెట్టినావు, ఇస్తలేవు అని అడిగితే వాళ్ళ మీద ఇప్పుడు నువ్వు ఢిల్లీలో కేసులు తీయాలని చెప్పని బాగా పోజులు కొట్టుకుంటూ మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. నేను జనానికి చెప్పేది ఏంటంటే, ఈయన రేవంత్ రెడ్డి పని ఎట్లున్నది, రేవంత్ రెడ్డి నువ్వు ఈ రాహుల్ గాంధీ పని ఎట్లుందంటే, సంపినోడే సంతాప సభలు అన్నారు కదా, సంపినోడు సంతాప సభ కాదు, సంపినోడే శవయాత్రలో పాల్గొంటుండు, సంపినోడే నినాదాలు ఇస్తుండు. ఇప్పుడు నేను ర్యాలీ పెట్టిండుగా ఈడ 5 గంటల సేపు ట్రాఫిక్ను మొత్తం జామ్ చేసి హైదరాబాద్ అంతా ఆగమాగం చేసి మా బోటలో ముట్టిగా రోడ్డు మీద వచ్చి కూర్చుంటామంటే కూడా తీసుకుపోయి బొక్కల వారేస్తారు కదా. ఎవడు పర్మిషన్ ఇచ్చిండా? ఎందుకు చెప్పలే జనానికి నువ్వు ఆ రోడ్ల మీద రావద్దని చెప్పి? ఇట్లా ఆయనే ముంగడికి వచ్చి
ఇప్పుడు ఆయన్నే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఔరోంకి షాదీమే అబ్దుల్లా దివాన్ అన్నట్టు నువ్వు చేసిన పని కాదు, నువ్వు చేసిన ఉద్యమం కాదు అది. వచ్చి ఇప్పుడు ఈయననే మళ్ళా నీతివంతమైన మాటలు వీళ్ళే మాట్లాడుతున్నారు. నువ్వు యువకుల మీద విద్యార్థుల మీద తెలంగాణలో కేసులు పెడుతున్నావు కదా, నీ కేసుల సంగతి ఏంటిది? తెలంగాణ ఉద్యమంలో భాగస్వామి అయినటువంటి వాళ్ళందరి మీద కేసులు ఎత్తేస్తా అంటున్నావు కదా, ఇప్పటిదాకా వాళ్ళు పోతున్నారు. కొత్త దుకాణం మొదలుపెట్టిరు వీళ్ళు. మళ్ళా కేంద్రంలో బీజేపీ వాళ్ళు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా. కాంగ్రెస్ అని ఏం చెప్తాడు, ఇక మీరు మొత్తం 21 వయసుకే రావాలి, మీరు వచ్చేసాలే 21 వయసుకే అని చెప్పని వచ్చి మీరు కూడా మీ నిర్ణయాలు మీరు తీసుకోవాలి, చట్టసభలకు రావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. కరెక్టే, మీరందరూ యంగ్ హార్సెస్ కూడా చూస్తున్నారు. పెద్ద మనిషి అన్నాడు యంగ్ హార్సెస్ ఆర్ బెటర్ దాన్ ఓల్డ్ డాంకీస్ అని. నేను డాంకీస్ అనే పదం వాడదలుచుకోలేదు, ఎందుకంటే వాళ్ళందరూ పెద్ద మనుషులు ఉన్నారు కదా, మీ దాంట్లో పెద్ద పెద్ద కుర వృద్ధులు ఉన్నారు కదా రాజకీయ నాయకులు, డాంకీస్ అనదలుచుకోవాలి, అట్లీస్ట్ ఓల్డ్ ఎలిఫెంట్స్ అనదలుచుకున్నా. సో యంగ్ హార్సెస్ని తీసుకొస్తా అంటున్నావు కదా, ఏ పిసిసి అధ్యక్షుడైతే చెప్పిండో ప్రపోజల్ పెట్టిండు అంటున్నారు. 18 ఏళ్ళకే మా రాహుల్ గాంధీ తీసుకొచ్చి చట్టం చేసిండు 61 నెంబరు ఇదంతా చెప్పిండు కదా. నీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి మహేష్ కుమార్ గౌడ్ గారు ఆయనను ఎవరినో ఒక 21 వయసులోని ఉస్మాయిస్టోని చేస్తావా, ఎవరిని చేస్తావో చేసి విద్యాశాఖ మంత్రిని చేసి 15% మీరు మేనిఫెస్టోలో పెట్టినట్టు ఉద్యోగ విద్యాశాఖ మంత్రిని చేసుడు కాదు. యూ బీ ద చేంజ్ వాట్ యూ సీక్ ఫ్రమ్ అదర్స్. రేవంత్ రెడ్డి నువ్వు చేసి ఆయనను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి పిసిసి పదవి ఉంచుకోమని చెప్పు. పోయి ఢిల్లీకి పోతా అంటున్నావు కదా, ప్రపోజల్ పెట్టుకొని మంత్రిని చేసి 15% ఇచ్చి పెట్టు. ఉట్టిగా నువ్వు నేను మంత్రిని చేస్తా, నేను రాహుల్ గాంధీతో మాట్లాడతా, మా వాళ్ళందరితో సోపతోళ్ళందరితో ఇండియా అలయన్స్ వాళ్ళందరితో మాట్లాడతా. ఇవన్నీ ఉట్టి బక్వాస్ గ్యాస్ మాటలు చెప్పకు. ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్. ఖాళీ డబ్బాల లొల్లు ఎక్కువ ఉంటుంది, నువ్వు ఉట్టి ఖాళీ డబ్బావు. రేవంత్ రెడ్డి నువ్వు ఒక ఖాళీ డబ్బావు, రాహుల్ గాంధీ ఒక ఖాళీ డబ్బా. నువ్వు నిజంగా అమలు చేయదలుచుకుంటే ఈ పనులు చేయి. నువ్వే చెప్పినావు ఉస్మాన్ యూనివర్సిటీలో మా వాడు ఒక ఆయన చెప్పిండు, సోక్కొచ్చి 1000 కోట్లు అనగానే లవ్లో పడ్డాడు విద్య అనే అమ్మాయితో ఒక ఆయనతో లవ్లో పడ్డాడు అని. ఇప్పుడు లవ్ ఫెయిల్ అయిందా? లవ్ ఫెయిల్ అయినా అదే ఏవి నీ 1000 కోట్లు ఏవి చెప్పాలి. ఇప్పుడు అన్నోళ్ళు చెప్పాలి, మరి 100 కోట్లు ఇచ్చిండో 10 కోట్లు ఇచ్చిండో మాకైతే తెలియలే, కొన్ని ఇస్తోడం తిన్నడో కూడా మాకు తెలియదు. రిక్రూట్మెంట్ లేదు కదా, ఇవన్నీ ఈయనని అడగకుండా ఈయననే చేసి ఈయననే దొంగతనం చేసి వాళ్ళ పార్టీలో దొంగతనం చేసి మందిని దొంగ 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 అంటున్నారు. ఇవి ప్రతిపక్షాలు చేయాల్సినటువంటి ఉద్యమాలు. మీరు చెప్పారు కదా 152 పేపర్ లీక్లని. ఆ 152 పేపర్ లీకులు రాహుల్ గాంధీ గారు ఇప్పటి నుంచి నువ్వు దాని మీద వాడు నిన్ను అడిగేటోడు లేడని అనుకోకుండ్రి. కొత్త బిచ్చగాడు పొద్దెడగడు అన్నట్టు ఇక మా వాళ్ళు మొదలైనరు. బీఆర్ఎస్ వాళ్ళు సందులో సాడమియా లెక్క వచ్చి వాళ్ళు కూర్చొని వాళ్ళు కూడా మాట్లాడుతారు. వాళ్ళు పెద్ద లీక్ వీరులు, వాళ్ళు గ్రీక్ వీరులు కాదు ఆయన, మీరు పెద్ద లీక్ వీరులు. మీరు మీ దాంట్లో అపాయింట్మెంట్లు మామూలు అపాయింట్మెంట్లా సిగ్గు లేకుండా చెప్పిండుగా కేటీఆర్. నేను చేసేది ఏమన్నా కంప్యూటర్ ముంగట కూర్చొని ఇట్లా కొడతారే, నేను కొడతాను, ఐటీ మినిస్టర్ అయితే నేను చేసేది ఉన్నది ఏమన్నా అని మాట్లాడినోనివి. ఎట్లా సిగ్గులేదు మరి? ఇప్పుడు వచ్చి నువ్వు రాజీనామా చేయి అంటున్నావు. నేను జనానికి చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ కలిసి కట్టున్నటువంటి దొంగల ముఠా ఇది రాజకీయ వ్యవస్థ మొత్తం, ఇంక్లూడింగ్ బీజేపీ.